సార్ చెప్పమ్మా. క్యాపిటల్ స్ట్రక్చర్కి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి డిఫరెంట్ చెప్పండి. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ద క్యాపిటల్ జనరేటెడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అనమాట. అంటే క్యాపిటల్ గురించి ఒక ఆర్గనైజేషన్కి మనకి క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యాపిటల్ అని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? మొత్తం ఈక్విటీ సోర్సెస్ నుంచి తెచ్చుకుంటున్నామా, లేకపోతే లోన్ ఫండ్స్ నుంచి తెచ్చుకుంటున్నామా? సో దీన్ని మనం ఏమంటాం? క్యాపిటల్ స్ట్రక్చర్ అంటాం. నేను మొత్తం కనుక లోన్ ఫండ్స్ నుంచి తెచ్చుకుంటాం అనుకోండి, మీకు లోన్ రావాలంటే ఎవడైతే లోన్ ఇచ్చాడో వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇంట్రెస్ట్ ఈస్ ద ఇన్కమ్ టు దట్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ ద కాస్ట్ టు ద కంపెనీ. సో ఇట్ బికమ్స్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. లేదు నా దగ్గర మొత్తం ఫండ్స్ ఉన్నాయి, నా ఓన్ ఫండ్స్ నుంచే నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా కంపెనీకి అది కాస్టే అవుతుంది. అలా కాదు, కొంత ఓన్ ఫండ్స్ కొంత లోన్ ఫండ్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకోండి, అప్పుడు మీకు కాస్ట్ ఏం చేయాలి? ప్రపోర్షనేట్గా తీసుకుంటాం అన్నమాట. సో ఏవైతే ఫండ్స్ మీ క్యాపిటల్లో ఇంక్లూడ్ చేసాము అని చెప్పేది క్యాపిటల్ స్ట్రక్చర్ అయితే, ఆ ఇంక్లూడ్ చేయడానికి మీకు అయిన ఖర్చుని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే.